మామూలుగా లడ్డూలంటేనే అదేంటి నిలవ ఉండే ప్రసాదాలు లాంటివి. ఏదో దానికి తోడు వినాయకుడికి గుండ్రంగా ఉండ్రంగా ఉండే ఉండ్రాళ్ళు ఇవన్నీ ఇంట్రెస్ట్ ఎక్కువ. ఏదో ఈ తాపేశ్వరం నుంచి అనుకుంటా ఈ లడ్డూల తయారీ అనేది మొదలైంది. ఈ లడ్డూలని ఇవి 15, 20 రోజుల వరకు ఉంటాయి. అంటే 9 రోజులు ప్లస్ ఇంకొక వారం కూడా ఉండొచ్చు. దీంతో లడ్డు అనేది వినాయకుడి యొక్క చేతిలోకి తెలిసి తెలియక ప్రవేశించింది. అక్కడి నుంచి ఆ లడ్డూని ఏం చేయాలి, మహాప్రసాదం కదా, 9 రోజులు ఉంది కదా అని అనుకోవడం నుంచి మొదలైంది. ఇప్పుడు అది ఎక్కడి వరకు వెళ్ళింది, సోషల్ స్టేటస్ వరకు వెళ్ళిపోయింది. వాళ్ళ పేర్లు రాస్తారు బయట. ఈ లడ్డూని పోయినసారి ఇంతమంది ఇంత పెద్ద ఎత్తున ఇంత డబ్బు వెచ్చించి ఫలానా వారు దీన్ని పాడుకున్నారు, ఈసారి ఎవరు అనే క్వశ్చన్ మార్క్ వేస్తే ఆ పేరులో మనం పేరు ఉండాలి అనేది వీళ్ళ ఆలోచన.